వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ విజిట్ తెలుసుకుందామండి. సో నరేంద్ర మోడీ గారు మారిషస్ దేశం వెళ్ళారు. సో దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ఓకేనా. సో పిఎం మోడీ విజిట్స్ టు మారిషస్, ఓకేనా. సో ఇక్కడ మనకి మారిషస్కి రిలేషన్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఓకేనా. సో మారిషస్ కంట్రీకి ఇండియా ఏ విధంగా సహాయపడుతుంది అనేది కూడా మనం ఈ క్లాస్లో మనం చెప్దాం మనం, ఓకేనా. సో యాక్చువల్గా మనకి ఇక్కడ మారిషస్ తీసుకుంటే ఈ మారిషస్కి ఇండియాకి కూడా 1948 అండి, ఓకేనా. సో 1948 సంవత్సరం నుంచి కూడా మనకి ఇక్కడ డిప్లొమాటిక్ రిలేషన్స్ అండి, ఓకేనా. 1948 నుంచి కూడా మనకి మారిషస్కి కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. సో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. సో మనకి ఎవరికి అంటే మారిషస్కి. అయితే ఈ మారిషస్లో మన భారతదేశ జనాభా ఉన్నారు, అంటే మనకి ఓవర్సీస్ సిటిజన్స్ అంటాం, లేకపోతే ఎన్ఆర్ఐస్ అంటాం మనం, ఓకేనా. సో ఓవర్సీస్ సిటిజన్స్ అంటాం, లేకపోతే ఏమంటామంటే ఎన్ఆర్ఐస్ అంటాం మనం, ఓకేనా. సో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ మారిషస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే పోర్ట్ లూయిస్ అండి. మారిషస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే పోర్ట్ లూయిస్ అంటాం మనం, ఓకేనా. మారిషస్ కరెన్సీ కూడా ఏంటి అంటే రూపీ అండి, ఓకేనా. సో మన ఇండియన్ రూపీ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మారిషస్ యొక్క కరెన్సీ ఏంటి అంటే ఇండియన్ రూపీ అంటాం. అయితే ఇక్కడ March 11th, ఓకేనా. సో March 11th ఇక్కడ మారిషస్ దేశానికి నేషనల్ డే సెలబ్రేషన్స్ అంటాం మనం. ఏమంటామంటే మారిషస్ యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్ అంటాం, ఓకేనా. ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్కి మన మోడీ గారు హాజరయ్యారు. నేషనల్ డే సెలబ్రేషన్స్కి మన మోడీ గారు అటెండ్ అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఏ రోజు వెళ్ళారు, కారణం ఏంటి అని కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి మారిషస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే నవీన్ అని చెప్తామండి. నవీన్ రామ్ గులాం అంటాం మనం. ఏమంటామంటే నవీన్ రామ్ గులాం అంటాం, ఓకేనండి. సో మారిషస్ ప్రధాని ఎవరని కూడా మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, సో గుర్తుపెట్టుకోండి. అయితే మన ఇండియన్ కల్చర్ని పక్క దేశాలకు ఎగ్జిబిట్ చేయడం, ఓకేనా. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెంచడం కోసం మోడీ గారు ఏం చేశారంటే మన ఇండియా నుంచి కొన్ని వస్తువులు కానీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ కల్చర్ సంబంధించినవి కానీ మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అయితే మోడీ గారు ఇక్కడ ఏం గిఫ్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతారు, ఓకేనా. సో మోడీ గారు ఇక్కడ గంగాజల్ అంటాం మనం. ఏమంటామంటే గంగాజల్ అంటాం. సో గంగాజల్ అనేది మనకి నవీన్ రామ్ గులాం గారికి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి ఇండియాలో ఉన్న ఫేమస్ బెనారస్ శారీ అంటాం మనం, ఓకేనా. సో ఈ బెనారస్ శారీ కూడా మనం మోడీ గారు ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో గంగాజల్ ఒకటి, సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ బెనారస్ శారీ అంటాం మనం. ఈ బెనారస్ శారీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే మారిషస్ ప్రధానమంత్రికి, ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి మోడీ గారు ఈసారి ఏం చేశారంటే మనకి OCA కార్డ్స్ ఇచ్చారు, అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటాం మనం, ఓకేనా. సో OCA కార్డ్స్ అనేది మనకి ప్రధానమంత్రికి నెక్స్ట్ వాళ్ళ వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది, సో గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి OCA కార్డులు ఇచ్చారు అంటాడు. సో ఆన్సర్ ఏం పెట్టాలండి ఇక్కడ మారిషస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏం పెట్టాలంటే మారిషస్, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి ఇక్కడ. సో మోడీ గారికి ఆ దేశం హైయెస్ట్ అవార్డు ఇచ్చిందండి, ఓకేనా. సో మారిషస్ దేశానికి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు పేరేంటని కూడా క్వశ్చన్లు అడుగుతాడు, ఓకేనా. సో అవార్డు పేరు ఏంటంటే గ్రాండ్ కమాండర్. అవార్డు పేరు ఏంటి అంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ స్టార్ అండ్ కీ టు ఇండియన్ ఓషన్, ఓకేనా. సో అండ్ కీ టు ఇండియన్ ఓషన్, ఓకేనా. సో గ్రాండ్ కమాండర్ ఆఫ్ స్టార్ అండ్ కీ టు ఇండియన్ ఓషన్ అని చెప్పి మోడీ గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో అది మారిషస్ దేశానికి సంబంధించి హైయెస్ట్ అవార్డు అండి, మారిషస్ దేశానికి సంబంధించి హైయెస్ట్ అవార్డ్స్, ఓకేనా. సో హైయెస్ట్ అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఇలాగ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మారిషస్కి మనకి ఉన్న మెయిన్ రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ సముద్ర భద్రత అంటామండి. ఏమంటామంటే సముద్ర భద్రత, ఓకేనా. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఏమంటామంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటాం మనం, అంటే సముద్ర భద్రత,
నెక్స్ట్ ఇంకొకటి సముద్ర సహకారం అని చెప్తాం, మనం సముద్ర సహకారం అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మారిషస్ దేశంలో మనం ఇక్కడ సివిల్ సర్వీస్ కాలేజ్ బిల్డింగ్ అండి. ఓకేనా, సివిల్ సర్వీస్ బిల్డింగ్స్. ఓకేనా, సివిల్ సర్వీస్ బిల్డింగ్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే $4.75 బిలియన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది. ఎవరికి అంటే మారిషస్. ఓకేనా, సో $4.75 బిలియన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ మారిషస్ దేశానికి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి మారిషస్కి కూడా ఒక 8 అగ్రిమెంట్స్ జరిగాయండి. ఎన్నో ఒప్పందాలు జరిగాయంటే 8 అగ్రిమెంట్స్. ఓకేనండి, సో 8 అగ్రిమెంట్స్ అనేది మనకి మారిషస్కి జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇంకా స్పోర్ట్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, హెల్త్కి సంబంధించి. ఓకేనా, ఏమంటున్నామంటే హెల్త్కి సంబంధించి, నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి కూడా ఈ దేశంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. ఏ దేశంతో అంటే మారిషస్. ఓకేనా. సో 2025లో ఓవరాల్గా ఒక 2 కంట్రీస్ ఒక ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి మోడీ గారు వెళ్ళడం జరిగింది. సో ఇంపార్టెంట్. సో ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి మనకి March 11th మారిషస్ దేశం. సెకండ్ కంట్రీ వచ్చేసరికి July 26 మాల్దీవ్స్ దేశం. ఓకేనా. సో 2 దేశాలు కూడా భారతదేశంతో చాలా స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకు క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఓకేనా. సో మారిషస్ ప్రధాని ఎవరు అంటే మనకి నవీన్ రామ్ గులాం అంటామండి. ఓకేనా, సో నవీన్ రామ్ గులాం అంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనకి గంగాజల్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బెనారస్ శారీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఓసీఏ కార్డు. ఈ ఓసీఏ కార్డు ఏ కంట్రీకి ఇచ్చామంటే ఇక్కడ మనకి మారిషస్ కంట్రీకి ఇచ్చామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.